హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. సంవత్సరానికి ఒకేసారి వచ్చే జాబ్ ఇది. ఎస్ఎస్సి ఆఫీసర్ ఉద్యోగము. చాలా మంచి జాబు. చిన్నప్పుడే మీకు జాబ్ వచ్చేస్తుంది. హైదరాబాద్లో ట్రైనింగ్ ఇస్తారు. జాబ్ కూడా అక్కడే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. జీతం వచ్చి 1,20,000. వెల్ సెటిల్ జాబ్ అనుకోవాలి. పర్మనెంట్ జాబు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు. ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందు మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది చూసి అప్లై చేసి వెళ్ళిపోతున్నారు. లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో చేసి మీ దగ్గరికి తీసుకురావాలంటే అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి మీరు లైక్ అయితే చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా కానీ వారికి ఉపయోగపడుతుంది. మీ ద్వారా వారు ఉద్యోగం పొందే అవకాశం ఉంది కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ జాబ్ వచ్చి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబు. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్ AFCAT ఫ్లయింగ్ బ్రాంచ్లోను, గ్రౌండ్ డ్యూటీలను, టెక్నికల్, నాన్ టెక్నికల్ బ్రాంచెస్ కోసము NCC ఎవరు చేస్తున్నారో స్పెషల్ ఎంట్రీ కోసం కోర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 2027లో స్టార్ట్ అవుతుంది. మీకు డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 17 నవంబర్, ఈ నెల 17 నుంచి డిసెంబర్ 14 దాకా అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇచ్చిన సైట్లోకి వెళ్ళి దీన్ని అయితే అప్లై చేయవలసి ఉంటుంది. మీకు ఎవరికైనా అప్లై చేసుకోవడం రాకపోతే కింద కామెంట్లు ఇవ్వండి. మాకు అప్లై చేసుకోవడం రావట్లేదు సార్ మీరంటే ఒక వీడియో చేసి నేను దానికి అప్లై ఎలా చేసుకోవాలని పెడతాను. దీనికి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 31 జనవరి 2026లో జరుగుతుంది. జనవరి 26 నెక్స్ట్ ఇయర్లో దీనికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి టోటల్ వేకెన్సీ ఏ విధంగా ఉందంటే మనకి ఫ్లయింగ్కి వచ్చి మనకి ఎస్ఎస్సికి వచ్చి 34 వేకెన్సీలు మేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. తర్వాత 4 వేకెన్సీ ఉమెన్స్ క్యాండిడేట్స్ కూడా ఉన్నాయి. ఈ మేలు ఫీమేల్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్లో వచ్చేటోడికి పీసీలో మనకి ఏఈలో 3, తర్వాత ఏఈఎంలో 9 ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్లో మనకి వెపన్ సిస్టంలో బ్రాంచ్ 21 పోస్టులు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్లో 48, లీగల్లో 9, అకౌంట్స్లో 8, ఎడ్యుకేషన్లో 2, మ్యాథ్లో 1 ఉన్నాయి. ఉమెన్స్కి అయితే మనకి వెపన్ సిస్టంలో 5, అడ్మినిస్ట్రేషన్లో 12, లీగ్స్లో 2, అకౌంట్స్లో 2, ఎడ్యుకేషన్లో 2, మీట్లో 2 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే NCC ఉన్నవారైతే ఫ్లయింగ్లో వారికి 10% సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. పీసీ దాంట్లో మనకి 10% సీట్లు అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వేకెన్సీలు పెరగవచ్చు కూడా తగ్గవచ్చు అనేసి చెప్పారు. పీసీ అంటే పర్మనెంట్ కమిషను, ఎస్ఎస్సి అంటే షార్ట్ సర్వీస్ కమిషను. మ్యాన్స్ ఉమెన్కి రెండింటికి సపరేట్గా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని అయితే వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనకి ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఎలా ఉందంటే ఏజ్ ఏ విధంగా ఉందంటే మన తెలంగాణ, ఆంధ్ర వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ మనకి ఫ్లయింగ్ బ్రాంచ్కి, NCC స్పెషల్ ఎంట్రీకి 20 నుంచి 24 ఇయర్స్లో వారు అప్లై చేసుకోవచ్చు. అంటే 1 జనవరి 2027కి 20 సంవత్సరాల నిండి ఉన్నవారు, 24 మధ్యలో ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. అంటే 2 జనవరి 2003లో పుట్టి 1 జనవరి 2027 దాటిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ అయితే 20 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల్లో మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. మ్యారేజ్ చేసుకున్న వారు దీనికి అప్లై చేసుకోవడానికి లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే ఫ్లయింగ్ బ్రాంచ్కి ఇంటర్మీడియట్లో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్ ఉండాలి. దాంతో బలంగా గ్రాడ్యుయేషన్లో 3 ఇయర్స్ డిప్లొమా, 2 ఇయర్స్ డిగ్రీలో 60% ఉండాలి. BE బీటెక్ చదివిన వారు 60% కూడా దీనికి ఎలిజిబుల్. దీనికి తర్వాత గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్లో మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో 50% మార్క్ ఉన్నవారు 10+2 కంపల్సరీ 50% మార్కులు ఉండాలి. MSc చదివిన వారు కూడా దీనికి ఎలిజిబుల్.
ఇంజనీరింగ్ ఈ గ్రూపుల్లో చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తిగా చదివిన తర్వాతే అప్లై చేసుకోండి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఏఈ మెయిన్స్ కూడా దీంట్లో ఇక్కడ మనకి 10+2లో చదివి 50 మార్క్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత 4 ఇయర్స్ ఇక్కడ ఉన్న గ్రూపుల్లో చేసిన వారైతే దానికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్లో అయితే మనకి ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్ చదివిన వారు 50 మార్క్స్ ఉండాలి. తర్వాత దాంతో ఫలంగా డిగ్రీ 3 ఇయర్స్ చదివిన వారు 60 మార్క్స్ ఉండాలి. ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. లేని లేదా బీటెక్ మన చదివిన వారు అయితే 60 మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎవరైతే మనకి అడ్మినిస్ట్రేటివ్ లాజిస్టిక్స్కి మనకి ఎవరు అప్లై చేసుకుంటారో వారు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉండాలి. 50 మార్క్స్ అవసరం లేదు. 60 మార్క్స్ డిగ్రీ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. అకౌంట్స్ బ్రాంచ్కి అయితే మనకి అప్లై చేసుకునేవారు ఇంటర్మీడియట్ చదివిన వారు 60% డిగ్రీ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. బీకామ్ చదివిన, బీఎస్సీ చదివిన, ఫైనాన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎడ్యుకేషన్కి ఇంటర్మీడియట్ చదివి పీజీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మెట్రాలజికల్కి అయితే మనకి ఇంటర్మీడియట్ చదివి తర్వాత బీఎస్సీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంజనీరింగ్ చదివిన వారు కూడా దీనికి ఈ గ్రూపుల్లో గ్రూప్ చదివిన వారు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి అప్లై చేసుకోవడానికి ఇక్కడ సైట్లోకి వెళ్ళిన తర్వాత 17 నవంబర్ నుంచి మనకి ఇది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడైతే అవ్వదు మనకి. ఈరోజు నేను చేస్తున్నాను కాబట్టి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏ విధంగా వెళ్ళాలనేసి. మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే ఎలా చేయాలని చెప్తే నేను ఒకసారి నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే మీకు ఎలాగా అప్లై చేయాలో చూపించి ఒక వీడియో సపరేట్గా అయితే చేయడం జరుగుతుంది. ముందర ఫోటో, ఇమేజెస్, సిగ్నేచరు అన్నీ కేబీల్లో సెట్ చేసుకోండి. ఆల్రెడీ థంబ్ ఇంప్రెస్ కూడా మీరు కేబుల్లో సెట్ చేసుకుని పెట్టుకుని ఒకేసారి అప్లోడ్ అయితే చేయండి. తర్వాత ప్రివ్యూ చూసుకుని తర్వాత మనకి పేమెంట్ అయితే మనకి ₹550 ప్లస్ 18% జీఎస్టీ కట్టి మనకి పేమెంట్ చేయవలసి ఉంటుంది. అది నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలి లేదా క్రెడిట్ కార్డు తర్వాత డెబిట్ కార్డు ద్వారా యూపీఐ పేమెంట్ అయినా తీసుకుంటుంది. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత వెనక్కి అయితే రాదు. మీరు మొత్తం ప్రివ్యూ చూసుకుని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ ఫీజు అయితే ఎన్సీసీ వారికి అయితే లేదనేసి దీంట్లో చెప్పడం జరిగింది. మీకు ఆన్లైన్ అప్లై చేసినప్పుడు మీ 10th క్లాసులో ఏ పేరు ఉందో అదే ఉండాలి సర్టిఫికేట్లో. తర్వాత మొబైల్ నెంబరు, వ్యాలిడ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, తర్వాత వెరిఫై ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కూడా మీకు ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. తర్వాత క్యాప్చా చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. ఎంట్రీ ఎలా సైన్ ఇన్ ఎలా చేయాలనేసి ఇక్కడ ఫార్మేట్ అయితే ఇవ్వడం జరిగింది. పర్సనల్ డీటెయిల్స్ ఏమి ఎగ్జామ్ కేటగిరీ ఏమి ఎలా పెట్టాలనేసి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీకు ఏమేమి కావాలనేసి ఒకసారి మొత్తం అంతా నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే జరుగుతుంది. 2 గంటలకు టెస్ట్ ఉంటుంది. డ్యూరేషను నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు 100 ఉంటాయి. దానికి 300 మార్కులు. ఒక క్వశ్చన్కి వచ్చి మనకి 3 మార్క్స్ అయితే ఉంటుంది. జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ రాస్తే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ₹1,20,000 శాలరీ దీనికి. ఫస్ట్ షిఫ్ట్ అటెండ్ అయ్యేవారు 8 గంటలకల్లా రిపోర్టింగ్ చేయవలసింది. గేట్ క్లోజ్ 9:30కి అయితే క్లోజ్ అయిపోతుంది. లేట్గా ఎవరు వెళ్ళొద్దు. అడ్మిట్ కార్డు, ఐడి ప్రూఫ్ ఏదన్నా తీసుకోవాలి. బయోమెట్రిక్, ఫోటో క్యాప్చర్ అయితే తీసుకుంటారు. 8 నుంచి 9:45కి రీడింగ్ ఇన్స్ట్రక్షన్స్ బై క్యాండిడేట్. 9:45 నుంచి 10 o'clockకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది 10 గంటల కాడ నుంచి 12 గంటల దాకా. ఇలాంటి లేట్గా వెళ్ళకండి. చాలామంది బాగా చదువుతారు కానీ ఎగ్జామ్కి లేట్గా వెళ్ళడం వల్ల వారు ఎగ్జామ్ రాయలేకపోతున్నారు కాబట్టి మీరు ముఖ్యంగా అలాగే చేయకండి. ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, న్యూమరిక్ ఎబిలిటీ కోసం ఇక్కడ సిలబస్ అయితే ఉందని పూర్తిగా సిలబస్ నోట్ చేసుకుని ఒక్కొక్కటి నేను పూర్తిగా చదివానా లేదా చేసుకుని దీనికైతే అటెండ్ అవ్వండి.
ఒకవేళ మీకు ఎప్పుడు ఫస్ట్ సారి మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నారంటే ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవడానికి వీరు అవకాశం అయితే కల్పించారు. ఇక్కడ మీకు ఒక మనకి యూఆర్ఎల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఆ ఐడిలోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ప్రాక్టీస్ టెస్ట్ అయితే చేయవచ్చు. వీరైతే మీకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రన్నింగ్ 4 కిలోమీటర్ 15 మినిట్స్లో పరిగెట్టవలసి వస్తుంది. స్కిప్పింగ్ చేయాలి. పుషప్ అండ్ సిటప్స్ మినిమం 25 ఈచ్ చేయవలసి ఉంటుంది. చిన్నప్ 8 చేయాలి. రోప్ క్లైంబింగ్ 3 to 4 మీటర్ రోప్ క్లైంబింగ్ చేయవలసి ఉంటుంది. స్విమ్మింగ్ 25 మీటర్స్ మీరు చేయవలసి ఉంటుంది. ఇది మీరు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళు మీకు నేర్పుతూ ఉంటారు. మీకు ముఖ్యంగా పే స్కేల్ అయితే చెప్పడం అయితే జరిగింది. పే కమిషన్కి మీకు 1,20,000 దాకా శాలరీలు అన్ని అలవన్స్ కలుపుకుని అయితే రావడం అయితే జరుగుతుంది. పే స్కేల్ అయితే మనకి 56,000 నుంచి మొదలవుతుంది. లెవెల్ 10 ఇది. మంచి అంటే మంచి జాబు. ఇలాంటి అవకాశాన్ని మీరు అసలు వదులుకోండి. ఫ్లయింగ్ అలవన్స్, ట్రాన్స్పోర్ట్ అలవన్స్, టెక్నికల్ అలవన్స్, టెస్ట్ పైలట్, ఫ్లైటింగ్ టెస్ట్ ఇంజిన్ అలవన్స్, రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవన్స్, చాలా రకాల మీకు అలవన్స్ అయితే మీకు 1.2 crores ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ అయ్యి ఉంటుంది. ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం ఇలాంటిది అస్సలు వదులుకోకండి. మీకు ఏమన్నా డౌట్స్ వస్తే ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూలో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కానీ ఎలా నింపాలనేసి మనకు 9:30 నుంచి మనకి 1 గంట 2 గంటల కానీ మధ్యాహ్నం 5 గంటల లోపు మీరు అయితే ఫోన్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మండే నుంచి సాటర్డే, సండే అయితే హాలిడేస్లో కూడా ఇది ఓపెన్ చేసి ఉండదు కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉన్నదానికి ఈ నెంబర్కి ఫోన్ చేసి అయితే మీరు క్వారీలు చేసుకోవచ్చు. హైట్ అయితే మీరు 157 మేల్ క్యాండిడేట్స్ ఉండాలి. ఫిమేల్ అయితే 152 సెంటీమీటర్స్ అయితే ఉన్నవారు సరిపోద్ది. కొన్ని ఉంటుంది గోర్ఖా వారికి అయితే 155 ఉన్నా కానీ వారు తీసుకుంటారు. ఫిమేల్ని అయితే 147 ఉన్నవారు కూడా తీసుకుంటారు. నార్త్ ఈస్ట్ హిల్ స్టేట్లో ఉన్నవారు గోర్ఖాలాండ్, అస్సామీస్ వారికి అయితే మణిపూరి, మిజోరాం వాళ్ళకి దీనికి చూట్ అయితే ఉంటుంది. ఎక్స్క్యూజ్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడకపోయినా కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఆన్లైన్ అప్లికేషన్ నింపడం తెలియకపోతే మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆన్లైన్ అప్లికేషన్ నింపి ఒక వీడియో చేసి నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.